అందరికీ నమస్తే. శ్రీనివాస్ మంగాపురం ఈ యొక్క మూవీ అనేది చూడడం అనేది జరిగింది. మరి మన జయకృష్ణ అలియాస్ బాసుబాబు మూవీ నేమ్ అనమాట. సో హీరోయిన్ పేరు వచ్చి మంగతయారు. మూవీ నేమ్ వచ్చి శ్రీనివాస్ మంగాపురం. సో మోహన్ బాబు గారు, వెంకటప్పయ్య నాయుడు. సో దాంట్లో మూవీ నేమ్. సో ఈ యొక్క మూవీ చూడడం అనేది జరిగింది. నా ఒపీనియన్ ప్రకారంగా ఈ యొక్క రివ్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్య. చూసుకున్నట్లయితే మనం చాలా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది అనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. అజయ్ భూపతి గారు మామూలుగా RX 100 మళ్ళీ వచ్చే మంగళవారం మూవీ మీరు చూసే ఉంటారు. బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయన్నమాట. సో ఈ మూవీ అనేది ఎలా ఉంది అని అంటే నాకైతే చాలా నచ్చిందండి. చాలా నచ్చిందంటే మరీ ఓవర్గా నచ్చలేదు అనమాట. సో కొత్త హీరో మహేష్ బాబు గారి ఘట్టమనేని వారసుడి నుంచి కొత్త హీరో. ఓకే, సో ఏజ్ చాలా చిన్నదన్నమాట. దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఆ యొక్క విధి విధానాలు కూడా. సో మనకు తెలుగు కూడా ఎక్కడ మనకు తడబడినట్టు, ఏదో ఓవర్గా మాట్లాడినట్టు, సింపుల్గా మాట్లాడినట్టు కూడా ఉండదన్నమాట. చాలా నీట్గా డైలాగ్స్ అనేటివి చెప్పడం అనేది జరిగిందనమాట. కానీ మీకు రమేష్ బాబు గారు మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారు వీళ్ళు అక్కడక్కడ కనిపిస్తుంటారనమాట జయకృష్ణ గారిని చూస్తున్నంతసేపు స్క్రీన్ మీద. ఎందుకంటే అలియాస్ వాసు మూవీ నేమ్. సో ఎందుకంటే ఆ జీన్స్ అనేటివి అలా ఉంటాయి. ఎందుకు బ్రో మహేష్ బాబు గారి లాగే నటిస్తున్నాడు, రమేష్ బాబు గారి లాగే నటిస్తున్నాడు ఉన్న ఈ విధంగా ఉంది అని అంటే మీకు ఆ జీన్స్ అనేటివి వచ్చాయండి. సో చూసుకున్నట్లయితే ఆయన మార్షల్ ఆర్ట్లో కొంచెం ట్రైనింగ్ అనేది తీసుకున్నాడు అనమాట. సో మీరు డైలాగ్ చెప్పేటప్పుడు కానీ, ఆ ఫైటింగ్ చేసేటప్పుడు కానీ, ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నంతసేపు అక్కడక్కడ మీకు మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు కనిపిస్తారు. మెయిన్ పాయింట్ ఇది. సో వాళ్ళలాగా నటించాలి నువ్వు అని చెప్పి పెట్టేది తీయలేదన్నమాట. సో వాళ్ళ జీన్స్ అండి అవి, వాళ్ళ జీన్స్ కాబట్టి అలా ఉంటాయి. ఓకే, సో అది నెక్స్ట్ వే. చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ ప్లే అనేది ఎక్కడ బోరింగ్ అయితే అవ్వదన్నమాట. మీకు ఫస్ట్ హాఫ్ ఈ లవ్ స్టోరీ అనేది, అంటే ఫస్ట్ హాఫ్ అంత కాదులేండి, లవ్ స్టోరీ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. బళ్ళారిలో ఒక మైనింగ్కి సంబంధించిన అధిపతి మోహన్ బాబు గారు. సో బళ్ళారి కోసం ఇక్కడ నేనే అధిపతి అని చెప్పి పోరాడుతుంటాడు అనమాట అక్కడ. అంటే ఆయన డైలాగ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే. సో అదొకటి ఉంది. మరి మన జయకృష్ణకి ఎలా ఎదురవుతాడు, ఆ ప్రేమ కథని ఎలా మట్టి కల్పించాలని చెప్పి చూస్తాడు అని చెప్పి మీరు మూవీలోనే చూడండి. నేను ఎటువంటి స్పాయిలర్ అయితే చేయను అనమాట, ఎందుకంటే అలా రివీల్ చేయకూడదు. సో అదనమాట. నాకు స్క్రీన్ ప్లే బాగా నచ్చింది అనమాట. చాలా బాగా నచ్చింది అనమాట, నీట్గా. కానీ అక్కడక్కడ గ్రీన్ స్క్రీన్ కనిపించేస్తుంటుంది అనమాట. సో అదొక మైనస్ పాయింట్ అయితే ఉందన్నమాట. చూసుకున్నట్లయితే మన జయకృష్ణ గారి గురించి చెప్తానండి. ఓవరాల్గా అసలు నిజంగా చెప్తున్నానండి, ఎంత ఎనర్జెటిక్ అంటే అంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు స్క్రీన్ మీద. సో నిజంగానే అంత ఎనర్జెటిక్గా మీరు కనిపించాలి, యాక్టివ్గా ఉండాలి అని చెప్పి పెట్టి తీసాడా ఏమో మనకైతే తెలియదు. కానీ సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసాడు అనమాట మనకు. సో అది మీకు మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు కనిపిస్తారండి కన్ఫర్మ్, ఖచ్చితంగా. ఆ జీన్స్ అనేటివి అలా ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క టెంపుల్ సాంగ్ అనేది ఉంది, అస్సలు నెక్స్ట్ లెవెల్ భలే నచ్చింది నాకు. దానికైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఒక రకంగా. హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగుంది, పర్వాలేదు. సో మంగతయారు ఆమె రియల్ నేమ్ అయితే మనకైతే తెలియదు అనమాట. సో ఇది ఒకటి ఉంది. ఇక చూసుకున్నట్లయితే స్టోరీ పరంగా మీకు ఫస్ట్ హాఫ్లో ప్రేమ కథ అనేది ఒకటి చూపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మోహన్ బాబు గారు కనిపించినప్పుడల్లా మీకు స్టోరీని ఫాస్ట్గా లాక్కొని వెళ్తాడు మన అజయ్ భూపతి గారు. సో మీకు ఎక్కడ బోరింగ్ అయితే అవదనమాట. మీకు తెలిసిందే కదా, మంగళవారం మూవీ సెకండ్ హాఫ్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట మూవీ అనేది. సో అదే విధంగా ఉండదు. కానీ సో మీకు బోర్ కొట్టే అంత ఉండదు అనమాట. మోహన్ బాబు గారు కనిపించినప్పుడల్లా నిజంగా ఒక ఫ్యాక్షనిస్టు ఇలా ఉంటాడా అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే అంత రఫ్గా పెట్టాడు మన మోహన్ బాబు గారికి. ఒక డైలాగ్ అయితే ఉంటుంది, నా కొడకల్లారా ఈ బళ్ళారికి నేనే మొగుణ్ణి అని చెప్పి ఈ విధంగా ఉంటుంది అనమాట. కొన్ని డైలాగ్స్ ఉంటాయి.
సో అటువంటి డైలాగ్స్ అయితే పర్వాలేదు, మోహన్ బాబు గారికే పెట్టాలి అంత రఫ్గా. సో అంత ఇదిగా ఉన్న మోహన్ బాబు గారికి మనోడు ఎలా ఎదురు వెళ్తాడు అనేది మీరు మూవీలోనే చూస్తారనమాట. అసలు మనోడు ఏ కారణం వల్ల గన్ పట్టుకుంటాడు అని చూస్తారనమాట. సో అదొకటి ఉంది. ఇక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఎమోషను, లవ్ ఎమోషను, వీటన్నిటినీ పక్కన పెట్టుకొని మన మోహన్ బాబు గారికి ఎలా ఎదురెళ్తాడు, సో అదొకటి ఉంది. ఇక చూసుకున్నట్లయితే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయండి, అవి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మొత్తానికి ఈ యొక్క మూవీ అనేది అటు యావరేజ్ కాదు, హిట్ అయితే కాదండి, బిలో ఉంటుందన్నమాట. ఎందుకంటే కొత్త హీరో కాబట్టి మనకు కొత్త పర్ఫార్మెన్స్ అనేది మనకు కనెక్ట్ అవ్వాలంటే కొన్ని రోజులు పడుతుంది. మన జయకృష్ణ గారి మూవీస్ అనేటివి వస్తూ ఉంటే బాగుంటాయి అన్నమాట. సో అదొకటి ఉందన్నమాట. కొన్ని క్యారెక్టర్లు కూడా ఉన్నాయన్నమాట అక్కడక్కడ. సో అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా మంచిగా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఒక బైక్ సీన్ అయితే ఉందండి, అది నెక్స్ట్ లెవెల్లో. అది అసలు నిజంగానే ఆయన జయకృష్ణ గారు చేశాడా ఏంటో మనకైతే స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు అసలు నిజంగానే అతను డూప్ లేకుండా చేశాడే అని చెప్పి అనిపిస్తుంది అనమాట. నిజంగానే అతనే చేసింది, కానీ అంత రియాలిటీగా ఎలా బ్రో అని చెప్పి ఆ సీన్ అనేది ఒకటి ఉంటుంది. అది కొన్ని పరిస్థితుల వల్ల ఆ యొక్క యాక్షన్ అనేది వెలుగులోకి అయితే వస్తుంది అనమాట. అదొక పాయింట్ ఉంది. సో చూసుకున్నట్లయితే ఓవరాల్గా మూవీ అనేది చాలా బాగుందండి. ఇతను మూవీస్ అనేటివి రావాలి, కానీ అతను వాయిస్ అనేది, అతని డైలాగ్స్ అనేటివి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే కొంచెం లేట్ అయితే అవుతుంది. సో అది ఇక చూసుకున్నట్లయితే పబ్లిక్ టాక్ అనేది భయంకరంగా అయితే ఉందన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే పబ్లిక్ కనెక్ట్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొత్త హీరో కదా. సో అదనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంది, అన్ని సాంగ్స్ బాగున్నాయండి, అన్ని సాంగ్స్ బాగున్నాయి, ఏది ఒక్కటి కూడా సో ఇది బాగాలేదురా అన్నట్టుగా ఏదీ లేదనమాట. అన్ని సాంగ్స్ బాగున్నాయి అనమాట. కానీ జనాలకి కనెక్ట్ అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది. నేను అదే కదా చెప్తున్నాను, అదొకటి ఉందనమాట. అంటే ఆ యొక్క ఫేస్ వాల్యూ అనేది అలా ఉంటుంది. నేను ముందే చెప్తున్నాను బ్రదర్, రమేష్ బాబు గారు, మహేష్ బాబు గారు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారనమాట స్క్రీన్ మీద. వెళ్ళండి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే సో వాళ్ళ వారసుడి నుంచి, ఆ ఘట్టమనేని వారసత్వం నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే సో ఒక పండగే కదా. ఎప్పుడు చూసినా మన మహేష్ బాబు గారే చెయ్యాలి, పట్టాలి, పాపం ఆయనే ఎంత కష్టపడతాడు. సో అదనమాట, మన జయకృష్ణ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేశాడు, చాలా చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా నచ్చింది, సాంగ్స్ కూడా బాగున్నాయి. మీకు అక్కడక్కడ ఇవి కనిపిస్తుంటాయి అనమాట, ఏవి మన రమేష్ బాబు గారు, మహేష్ బాబు గారు. సో అదొకటైతే ఉంది, జీన్స్ అనేటివి అలాగే ఉంటాయి. సో అదొకటి ఉంది, నాకైతే చాలా నచ్చిందండి ఓవరాల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇదండి రివ్యూ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.